హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ శ్రావణీస్ కుకింగ్. ఈరోజు టొమాటో చారు ఎలా చేయాలో చూద్దాం రండి. వాటి కోసం నేను 6 పుల్లటి టొమాటోస్ తీసుకున్నాను. వాటిని మధ్యలో కట్ చేసి ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఇలా వేసేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి ఇందులో కొద్దిగా ఆయిల్, కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి మెత్తగా. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక క్యాప్ పెట్టేసి 5 to 7 minutes వరకు ఉడకనివ్వాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అన్ని టొమాటోస్కున్న ఇలా పైన లేయర్ మొత్తం తీసేయాలి. ఇలా అన్ని టొమాటోస్కి పైన లేయర్ మొత్తం తీసేసి ఇలా తీసేసి చేసుకుంటేనే టమాటో చారు చాలా బాగుంటుందండి. ఈ గుజ్జుతో మాత్రమే టమాటో చారు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ గుజ్జుని మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని ఇలా మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకొని ఇందులో మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మెంబర్స్కి సరిపోయేంత చారు నేను చూపిస్తున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత కారం, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ గుజ్జుతో మాత్రమే చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఉడికేటప్పుడు మాత్రమే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సింపుల్ అండి, ఇంతే. టేస్టీ టమాటో చారు రెడీ అయిపోతుంది. అంతే సింపుల్ అండి. దీనికోసం తాలింపు పెట్టుకోవాలి. కరివేపాకు, వెల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం బాగా దంచి వేసుకుంటే బాగుంటుందండి, కట్ చేసి వేసుకోవడం కంటే. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చారులో యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ టేస్టీ టమాటో చారు రెడీ అవుతుంది.